ఇప్పుడు ఈడేం చెప్తాడంటే, ఎవరో వీడు మన స్టింగర్ ఏమంటాడంటే, నేను ఒకానొక స్టేజ్‌కి వెళ్ళాను. ఆ స్టేజ్ వల్ల ఏంటంటే, నేను ఇక్కడ పెడతాను చూడండి. ఏంటంటే అప్ ఇన్ ద ఎయిర్. వీడు ఏ స్టేజ్‌కెళ్ళాడో చెప్తాడు. మీరు వీడిని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. వీడేదో జోకర్ గాడు లేకపోతే హిందుత్వాకి ఏదో చేస్తున్నాడు కానీ వీడు చూడండి వీడి క్లెయిమ్ చూడండి ఒకసారి. ఇక్కడ పెడతాను ఇది. యాడ్స్ వస్తున్నాయా? ఓహ్! రైట్. 6 మంత్స్ హఠయోగ చేసి బాడీని ఇలా గాల్లో పెట్టాను. అసలు నడుస్తుంటే గాలికి నాకు తేడా లేకుండా ఉండే రేంజ్‌కెళ్ళాను నేను ఈషాలో. విన్నారండి? వీడంట 6 మంత్స్ హఠయోగా చేసి బాడీని గాల్లో చెప్పి ఆల్మోస్ట్ ఒక 6 ఫీట్ హైట్ లేసి బాడీని గాల్లో పెట్టాడంటాడు. ఎవరన్నా నమ్ముతున్నారండి మీరు? ఎవరన్నా నేను చేసి చూపించండి. యాక్చువల్ గా నేల నుంచి పైకి వెళ్ళకుండా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక 4వ ఫ్లోర్ నుంచి దూకుతూ గాల్లో అలా తేలుతూ చూపించొచ్చు. హావర్ చేస్తూ చూపించొచ్చు. మంచి ఎక్స్పెరిమెంట్ కదా. రైట్. ఫెయిల్ అయితే పేడా పోతుంది. ఫెయిల్ అవ్వకపోతే సక్సెస్ అయితే కనుక మనకు మహాజ్ఞానం వచ్చినట్టు కదా ప్రపంచంలోకి. మహాజ్ఞానం వచ్చినట్టు. అప్పుడు ఈడు ఇలా యూట్యూబ్ ఇన్ని తీసుకొచ్చి స్పెషల్ ఛానల్ పెట్టేస్తుందండి. వీడి గనక హఠయోగాలాగా పైకి గాలిలో కనుక వెళ్ళి చూపిస్తే ఇది ఒక స్పిరిచువల్ ఛానల్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరు ఆ ఛానల్ డిలీట్ చేయాలి. మీకు యాక్చువల్ గా ఈ జగ్గి వాసుదేవ్ బ్యాచ్ అందరూ చెప్తారండి. ఎందుకంటే జగ్గి వాసుదేవ్ ఇప్పుడు చూడండి అందరూ అదేంటది అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నట్టు అంటే చాలా మంది అట్లీస్ట్ ఇప్పుడు ఈ జగ్గి వాసుదేవ్ ఏంటంటే ఇతను సిద్ధి సమాధి యోగా ట్రైనర్ అనమాట ఒకప్పుడు పూర్వాశ్రమంలో. పూర్వాశ్రమం ఏమిటి ఇతను కొత్త ఆశ్రమం ఏమి తీసుకోలేదు, ఇతను పెట్టుకున్నాడు అని చెప్పి ఆశ్రమం పూర్వాశ్రమం ఇతను సన్యాసం కాదు కదా జగ్గి వాసుదేవ్, బైకులు తిరుగుతాడు కాబట్టి. సో ఇతను గతంలో ఇతను సిద్ధి సమాధి యోగా SSY అంటారు దాన్ని ట్రైనర్. ఈ సిద్ధి సమాధి యోగా అనేది అప్పట్లో అండి ఈ మహర్షి మహేష్ యోగి అని చెప్పని ఒకతను ఉండేవాడు, ఇప్పుడు చనిపోయాడులేండి. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, సిద్ధి సమాధి యోగా ఇవన్నీ పాపులరైజ్ అతనే చేశాడు. ఈ సిద్ధి సమాధి యోగా అప్పట్లో యాక్చువల్ గా చాలా కాలనీస్ కి వాటికి వచ్చి కూడా నేర్పేవాళ్ళు. చాలా మంది ట్రైనర్స్ ఉండేవాళ్ళు. సిద్ధి సమాధి యోగాకి చిన్న సర్టిఫికేషన్ ఉంటుంది, వాళ్ళే ఇస్తారు. ఒక 2 years 3 years అది ఉంటుంది. సో జగ్గి వాసుదేవ్ కూడా దాంతో మొదలెట్టాడు కెరియర్. అయితే అంత లూక్రేటివ్ కాదు. సో సొంత షాప్ పెట్టేసుకున్నాడు అనుకోండి. తర్వాత యూనివర్సల్ కాన్షియస్నెస్ రెజనెన్స్ నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటి పదాలు బాగా వాడుకుని ఏదో చెప్తాడు ఇట్లాగా. కానీ పాయింట్ ఏంటంటే ఈ సిద్ధి సమాధి యోగాలో క్లెయిమ్ ఏంటంటే వీళ్ళని ఫ్లయింగ్ యోగీస్ అంటారు అనమాట. ఫ్లయింగ్ సాసర్స్ లాగా చూడండి, ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్స్ అంటారు కదా, అట్లా ఎగిరే సాసర్ లాగా వీళ్ళు ఎగిరే యోగులు అనమాట వీళ్ళందరూ. ఆ ఫోటోలు కూడా ఉంటాయి యాక్చువల్ గా. వీళ్ళు గాల్లో ఏమిటది పద్మాసనం వేసుకుని గాల్లో ఉన్నట్టు. అవన్నీ ఏంటంటే ఏమండి మనం చూపించాం కదా కొన్ని మీరు ఫోటోగ్రఫీ ట్రిక్స్ పరంగా అవన్నీ పైకి ఎగురుతుంటే తీసిన ఫోటోలు, అంతకన్నా ఏం కాదు. సో అందుకని వీళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే పైకి ఎగురుతూ ఫోటోలు కాదు తీయాల్సింది, 4వ ఫ్లోర్ నుంచి దూకుతూ హోవర్ అవ్వాలి. హమ్మింగ్ బర్డ్ ఏదో హెలికాప్టర్ హోవర్ అవుతుంది కదండి, ఆ టైప్ లో హోవర్ అవ్వాలి 4వ ఫ్లోర్ నుంచి దూకుతూ. అది అల్టిమేట్ టెస్ట్. అది జేమ్స్ రైండ్ చూడండి, వాడు ఎవరిని మీకు టెస్ట్ పెడతాడు కదా, చుట్టూ స్టైరోఫోమ్ వేసి దాన్ని కలపకుండా పేజీలు మాత్రమే తిప్పంటాడు కదా సైకిక్ పవర్స్ తో. అది టెస్ట్ కదా, అది కంట్రోల్ కదా. సో కంట్రోల్ ఏంటంటే గ్రావిటీ అనమాట వీళ్ళకి, వీళ్ళ బొకాలకి. సో మీరు 4వ ఫ్లోర్ నుంచి, ఇది ఎక్స్పెరిమెంట్, 4వ ఫ్లోర్ నుంచి మీరు దూకాలి, దూకి గాల్లో హోవర్ అవ్వాలి యోగిక్ పవర్స్ తో. అంతేకాని నేల నుంచి పైకి వెళ్ళడం కాదు పాయింట్. ఏదైనా ఒకటే కదా, మీరు ఎగనెస్ట్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ లెస్ అవైలబుల్ టు గ్రావిటీ కదా, జగ్గి వాసుదేవ్ గారి వర్డ్స్ ప్రకారం చూసుకుంటే. మీకు గుర్తుందంటే కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ లోని నాకు యేసు కనిపించాడు నా మంచం పక్కన కూర్చున్నాడు అని చెప్తే ఈ కరుణాకర్ సుగుణ లేకపోతే ఈ లలిత్ కుమార్ వీళ్ళందరూ వాళ్ళని ఏదో ఒక క్రిస్టియన్ ఫాల్స్ టెస్టిమోనీ ఇస్తున్నట్టుగా వాళ్ళని డిబంక్ చేస్తారు కదా లలిత్ కుమార్ వాళ్ళు. మరి వీడు చెప్తున్నాడు కదండి 6 feet హఠయోగా చేసి గాలి లేచండి, మరి వీడు కూడా ఒక క్యాండిడేట్ కదా డీబంకింగ్ కి. అంటే ఇప్పుడు వీడు చెప్పే కవిత్వం సంస్కృతంలో ఉంటుంది కాబట్టి పట్టించుకోరు. అది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మా దాంట్లో యోగులు ఇప్పుడు ఇందులో చూపించిన దేన్ని అన్నా సరే, ఇది ధర్మ మార్గం భాస్కర్ రాజు చెప్తున్నాడు కదా, ఏది మన దాంట్లో ఉపనిషత్తుల్లో అది ఉంది, గర్భోపనిషత్తులు ఇది ఉందని చెప్తున్నాడు కదా. మరి ఎలా అచీవ్ అవుతారండి? నీళ్ళల్లో ఎలా తేలియాడగలుగుతారు? పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు? అదృశ్య శక్తి ఎలా చేస్తారు? వీడు చెప్పింది ఇదండి. ఏది ఎక్కడుంది ఆ గాల్లో తెలియదు, ఇక్కడ గాల్లో తేలగలరు ఇది అనుకుంటా లాస్ట్ది. ఆకాశంలో విహరించగలుగుతారు మీరు చెప్పిన యోగులు. ఇది ఏది దూదిలాగా, ఇది 43వ సూత్రం మాట పతంజలి దాంట్లోని. కాయాకాశాయో, ఇది సంస్కృతం చూడండి. సంబంధ సమ్మల్లాగా తూల సమాప్తే కాసగమనం, ఆకాశగమనం. ప్రతి ఆకాశగమనం అంటే ఏంటంటే ఆకాశంలో విహరించగలుగుతారు అనమాట. అంటే మీరు గ్రావిటీకి ఎగనిస్ట్ గా.
సో వీళ్ళందరూ చేసే ఈ టైప్ ఆఫ్ ఈ హిందుత్వ స్క్రిప్చర్ చాలా మంది ఏమన్నారంటే అండి, సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు అన్నారు కదా! ఇదేరా సబ్జెక్ట్ అంటే. సబ్జెక్ట్ లేకపోవడం కాదు. దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఇదంతా సబ్జెక్టే. ఇక్కడ ఎవరిని తిట్టింది లేదు, ఏం చేయదు. జస్ట్ ప్యూర్ సబ్జెక్ట్ అన్నమాట. ఈ సబ్జెక్ట్‌లో మీరు ఆకాశంలో విహరించగలిగేది ఈడు గనక చేసి చూపించాడనుకోండి స్ట్రింగ్ గాడు, వాడి ఛానెల్ ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేస్తది. యూట్యూబ్ అవును. క్రియేట్ చేసిన ఛానెల్.